శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డుకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలో 3వ విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ 3వ విడత ఎన్నికల కోసము పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఊర్లోని ప్రజలు ఉదయం 7 గంటల నుంచే లైన్లో నిల్చోవడం జరుగుతుంది. ఇక ఇంతే కాకుండా వృద్ధులు, వికలాంగులు వీల్ చైర్లలో వచ్చి తమ యొక్క ఓటు హక్కుని కూడా వినియోగించుకుంటున్నారు. ఈ 3వ విడత ఎలక్షన్లో ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు పకడ్బందీగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది చాలా పెద్దది మనది. కాబట్టి ప్రజాస్వామ్యం మరి భారతదేశం ఎదుగుదలకు ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే గ్రామాల్లో సర్పంచ్ ఓట్లతో స్టార్ట్ అవుతుంది. గ్రామంలో సర్పంచ్ మంచి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు గ్రామం అభివృద్ధి అవుతుంది, పట్టణం అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం దేశం అభివృద్ధి అవుతుంది. ఓటు అనేది మన భారతదేశంలో చాలా ముఖ్యమైనది. ఈరోజు ఓటు హక్కు అందరూ వినియోగించుకునాలా. యువత, ముఖ్యంగా వృద్ధులు అందరూ వినియోగించుకొని మరి ఓటు హక్కుతోటి మనం మన గ్రామాల్లో మంచి సర్పంచ్ని ఎన్నుకుంటే మరి గ్రామాభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధికి కూడా అవుతుంది. కాబట్టి ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది. కాబట్టి ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ మరి యువకులు అందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని మనం మంచి వాళ్ళని ఎన్నుకోవాలని నా యొక్క పౌరుడిగా నా యొక్క బాధ్యత.